నీలో ఉన్న నేనేమనిపిస్తుంది తెలుసా? నువ్వు రక్షణ తీసుకున్నావు కదా, ఒకరు దేవునికి నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట తప్పదు కదా అని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? నేను హెచ్చరిస్తాడు, వద్దు అటు చూడకు నువ్వు అని చెప్తాడు. ఒకవేళ 100 రూపాయల నోటు 1000 రూపాయల నోటు ఎవరిదాన్ని పడిపోయింది అనుకో, ఆ పడిపోయిన నోటు నీకు ఏమనిపిస్తుంది తెలుసా? తీసుకో తీసుకో అని అపవాది ప్రేరేపిస్తాడు. కానీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమని హెచ్చరిస్తాడు తెలుసా? అది ఒకటి కష్టార్జితము, అది నువ్వు తీసుకోవద్దు, అది నువ్వు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్న అది ఎవరితో అడిగి నువ్వు ఇచ్చేయి అని పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తాడు. ఒకవేళ పాపం వైపు నీ కన్నులు నిన్ను తిప్పడానికి కదా ఏదైతే ఉందో నేను ప్రేరేపిస్తున్నాడు, ఆయన నువ్వు దానికే ముక్కు చూపే అనుకో, నీలో పరిశుద్ధాత్ముడు ఏమైపోతాడు? చల్లారిపోతాడు కదా. పరిశుద్ధాత్ముడు ఒకరోజు అపవాది యోసేపు కన్నగానే ప్రేరేపించింది. అపవాది ముంగడు వచ్చి నిలబడిన పాపం చేద్దాం రా అన్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన ఏం చేసింది? ఆయన గద్దించింది. ఆ పాపానికి ఎలా వెళ్ళిపోయాడంటే దూరంగా వెళ్ళిపోయాడు.